నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 30 ఏళ్ల అనంతరం ఉక్రెయిన్లో భారత ప్రధాని చారిత్రక పర్యటన. ఆత్మీయ స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ. జెలెన్స్కీతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య 4 అవగాహన ఒప్పందాలు. మానవతా దృక్పథంతో భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు. వానపల్లి గ్రామ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వచ్చే 5 ఏళ్లలో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అంతరిక్ష ప్రయోగాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక భూమిక పోషిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడం ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ఇస్రో అంతరిక్ష రంగంలో చెరిగిపోని శిలాక్షరాలు లిఖించిందని ఆమె పేర్కొన్నారు. దేశ సామాజిక ఆర్థిక ప్రగతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ భారత్ను సాధించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. सोमनाथ जी, वैज्ञानिकगण, अन्य गणमान्य अतिथियों, देवियों और स्वजनों, वो ऐतिहासिक क्षण जब विक्रम लैंडर चंद्रमा के दक्षिणी ध्रुव के पास सफलतापूर्वक उतरा था, हर भारतीय के लिए अत्यंत प्रसन्नता का क्षण था। मैंने टच डाउन का लाइव प्रसारण देखा था। हर भारतीय की तरह मैं भी गर्व से भर गई थी। इस सफलता के उपलक्ष्य में नेशनल स्पेस डे मनाने की घोषणा करना एक सराहनीय कदम है। मैं समस्त देशवासियों और आप सभी को प्रथम नेशनल स्पेस डे की बहुत बहुत बधाई देती हूँ। अपने प्रारंभिक दिनों के अब तक इसरो की यात्रा शानदार रही है। इसरो ने स्पेस सेक्टर में उल्लेखनीय उपलब्धियां हासिल की हैं। जैसा कि यहाँ उपस्थित वैज्ञानिक समुदाय के लोग जानते ही हैं कि 1-2 दिन पहले ही चंद्रयान की प्रज्ञान सेवर से प्राप्त जानकारी से ये धारणा मजबूत हुई है कि आरंभ में चंद्रमा पूरी तरह. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. పోలాండ్ నుంచి ప్రధాని రైలు ప్రయాణం చేసి ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఇక ప్రధానమంత్రికి రైల్వే స్టేషన్లో ఉక్రెయిన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధానికి కీవ్లో స్వాగతం పలికేందుకు అక్కడ ప్రవాస భారతీయులు రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున చేరుకున్నారు. జాతీయ పతాకాలను చేత పట్టుకుని బారులు తీరారు. ప్రధాని అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కరచాలనం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ మోదీ నినాదాలతో వారి ప్రేమను చాటారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని కీవ్లో పర్యటిస్తున్నారు. అక్కడ బొటానికల్ గార్డెన్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ప్రధాని కోట్లాది మందికి ఆయన స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను మానవావళికి మహాత్ముడు చూపిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడంలో మహాత్మా గాంధీ శాంతి సందేశాన్ని ప్రధాని నొక్కి చెప్పారు.
ఉక్రెయిన్ పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షులు వొలోదిమిర్ జెలెన్స్కీ ఆత్మీయ స్వాగతం పలికారు. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇరువురు నేతలు వీక్షించారు. అధ్యక్షులు జెలెన్స్కీతో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించామని, ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైందని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. మానవతా దృక్పథంతో ఉక్రెయిన్కు సహాయ సహకారాలు అందించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన కీవ్లో ఆ దేశ అధ్యక్షులు జెలెన్స్కీతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల సమక్షంలో 4 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. పరస్పర మానవీయ సహకారం, వ్యవసాయం, ఆహారం, సాంస్కృతిక సహకారం, మందులు, ఔషధాలు అందించే అంశంపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా భారత్ రూపొందించిన ప్రపంచంలోనే అతి చిన్న పోర్టబుల్ ఎమర్జెన్సీ ఆసుపత్రి భీష్మ క్యూబ్లను ప్రధాని ఉక్రెయిన్కు బహుమతిగా అందించారు. ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్లను ఎక్కడికైనా తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. 10 నుంచి 50 నిమిషాల్లో ఆసుపత్రులుగా ఏర్పాటు చేస్తారు. 200 మందికి వైద్య సేవలు అందించే వీలుంటుంది. ఇక సౌర విద్యుత్తు, బ్యాటరీల ఆధారంగా ఈ ఆసుపత్రులను నిర్వహించవచ్చు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ భారత్ ఎల్లప్పుడూ శాంతి కోరుకుంటుందన్నారు. మానవతా కోణంలో ఉక్రెయిన్కు సహకరించేందుకు సిద్ధమన్నారు. యుద్ధం పరిష్కారం కాదని తెలిపారు. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. दिल को गहरी चोट पहुंची थी और मुझे लगता है कि युद्ध की सबसे पहली कैजुअलिटी किसकी होती है तो निर्दोष बालकों की होती है और वो बहुत दर्दनाक होता है. किसी भी सुसंस्कृत समाज में जो मानवीय मूल्यों में विश्वास करते हैं उनके लिए और जो एक संवेदनशील व्यक्ति होते हैं उनके लिए इस प्रकार की घटनाएं कतई स्वीकार नहीं हो सकती हैं. दुनिया में मानवीय मूल्यों में विश्वास करने वाला कोई भी व्यक्ति इसको स्वीकार नहीं कर सकता है. एथेंस इस दर्दनाक परिस्थितियों के बीच भी आपने जिस गर्मजोश से मेरा और मेरे डेलीगेशन का स्वागत किया, इसके लिए मैं हृदय से आपका आभार व्यक्त करता हूँ. एसएनसी आज का दिवस भारत और यूक्रेन के संबंधों के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है, क्योंकि भारत का प्रधानमंत्री आज पहली बार यूक्रेन की धरती पर आ रहा है. ये अपने आप में एक ऐतिहासिक घटना है. कल आपका नेशनल डे है. ये बहुत ही महत्वपूर्ण दिवस है. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణవానపల్లి గ్రామ సభకు హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ఈ ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4,500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కింద 100 రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో గ్రామాలలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తామని,
పశువుల షెడ్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గ్రామాలలోని పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఈరోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు. దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టుల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదిక పైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి. అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాలకు ఏం కావాలనే దానిపై చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే లక్ష్యమన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. ఈ వ్యవస్థను బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని, బాధ్యతల నుంచి మేం పారిపోమని, నిరంతరం పనిచేస్తామని తెలిపారు. పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసులరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకున్నాం. అలాగే రైల్వే కోడూరుని నియోజకవర్గం గ్రామ ప్రజల చేతులకు అధికారం ఇస్తేనే గ్రామాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,362 గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యా, వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యూరియా సరఫరాలలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తామన్నారు. మీరే సరైన నిర్ణయాలు తీసుకునేటట్టు, మీరే ప్రణాళికాబద్ధంగా మనం ఈ గ్రామానికి మనం ఏం చేసుకుందాం, ఈ సంవత్సరం ఏం చేద్దాం, వచ్చే సంవత్సరం ఏం చేద్దాం అనే ఆలోచన మీరు రావడానికి కోసం ఇది ఒక ప్రయత్నం. ఒక గ్రామానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. సంక్షేమంలో ఖచ్చితంగా ముఖ్యమైన భాగస్వామ్యం మనం తీసుకోవాల్సింది. మనకి ఆరోగ్యం బాగుండాలి,
మన బిడ్డలకి చదువు బాగుండాలి. ఇక్కడ ఉన్న దాతలు ఏ విధంగా వచ్చి నిలబడ్డారో గ్రామాభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా అందరూ నేను అభినందిస్తున్నాను. 29 లక్షల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు 2-3 నెలల్లోనే మనం ప్రారంభించుకుని పనులు పూర్తి చేసినట్టు ఒక కార్యక్రమం మనం ముందుగా మొదలు పెడదాం. పని చేసుకునే మనస్తత్వం ఉండి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చుని చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సెక్స్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్కిల్ సెన్సెక్స్ లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ ప్రొఫైల్ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ను తయారు చేసి ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని చెప్పారు. నైపుణ్యత యువతను కంపెనీ ఎంచుకుంటుందని ఆయన అన్నారు. ఇదే సమయంలో యువత ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగవద్దని స్పష్టం చేశారు. స్కిల్ సెన్సెక్స్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగా నైపుణ్య గణన జరగాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి యువతకు మెరుగైన భవిష్యత్తుకై కృషి చేస్తామని మంత్రి అన్నారు. పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమైన తర్వాత మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సెక్స్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ సెన్సెక్స్ కోసం రూపొందించిన యాప్లో పొందుపరిచిన అంశాలను, చేయవలసిన మార్పులను అధికారులకు సూచించారు. స్థానిక పరిపాలన సక్రమంగా జరగాలంటే గ్రామ ప్రజల సమిష్టి నిర్ణయం అవసరమనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా లంకకోడేరులో జరిగిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీ నిధులు సర్పంచులకే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 సర్పంచులు తలెత్తుకునేలా చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. జవాబుదారీతనం ఉంటుంది, పారదర్శకత ఉంటుందని ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో ఆ రకంగా ప్రతి విషయము కూడా మేము చేసేటువంటి ప్రతి అభివృద్ధి, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఒక పారదర్శకత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వంగా పనిచేస్తామని ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో మీ ఆశీర్వాదంతో అధికారంలో నిరంకుశత్వంగాను తీసుకోకుండా మళ్ళీ మీరు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీతో మేము భాగస్వాములై మీరు చెప్పినటువంటి విధంగా ఈ ప్రభుత్వం నడవాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇటువంటి గ్రామ సభలకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నైపుణ్యం లేని వారికి వర్క్ కల్పించి 100 రోజులు గ్యారంటీ వర్క్ కల్పించి వారికి వేతనాలు ఇవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. తిరుపతి సమీపంలోని పద్మావతి అమ్మవారు కొలువైయున్న తిరుచానూరు గ్రామ పంచాయతీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్నారు. తిరుచానూరులో జరిగిన గ్రామ సభలో పంచాయతీ అధికారులతో కలిసి సిఆర్ రాజన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రతి గ్రామము అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ తిరుచానూరులో దిగ్విజయంగా జరిగింది. ఇది జనరల్గా అక్టోబర్ 2వ తేదీకి మాత్రమే ఇంతవరకు గ్రామ సభలు నిర్వహించేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే మనం ప్రతి 3 నెలలకో 2 నెలలకో పెట్టుకుంటే కూడా బాగుంటుందనే విధంగా ఈరోజు ట్రయల్ బేస్లో ఈ గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఇందులో చైతన్యపురం కానీ, అలాగే వసుంధరానగర్ వాసులు కానీ, ఇక ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు కానీ అందరూ కూడా వారి సమస్యలపై
ఇక్కడ స్పందించడం మాట్లాడడం జరిగింది. అధికారులు అందరూ కూడా ఈఓ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ అందరూ కూడా దీని మీద స్పందించి వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ NREGS నిధులు ఇదివరకు పంచాయతీలకు నిధులు వస్తే అవి మొత్తం గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి పంచాయతీ జీరో అకౌంట్లోకి వచ్చేసాయి. కానీ ఈ ప్రభుత్వంలో పంచాయతీలు బలంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వుపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా టంగుటూరి ప్రకాశం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని 722 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశామని, అందుకు ప్రతి మండల ఎంపీడీఓలు నోడల్ అధికారిగా వ్యవహరించి ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమైన అంశాలపై కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి స్పెషల్ ఆఫీసర్ను కూడా వేసి ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఒక ఇన్వైటీ కింద ప్రతి ఒక్క గ్రామ సభలో ఆ మండల స్థాయిలో గ్రామ సభలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలందరికీ కూడా చెప్పి ఎంపీడీఓ స్థాయి నుంచి మండల స్థాయిలో సిబ్బందులని కూడా గ్రామ సభలు అటెండ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే సుమారుగా ఒక 100 గ్రామ సభల దాకా ఆల్రెడీ జిల్లాలో కౌంట్ అయి ఉన్నాయి. మనకు సాయంత్రం లోపల ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలన్నీ కూడా కండక్ట్ చేస్తాం అనుకున్నాము. దీనిలో ఒక 4 అంశాల మీద డిస్కషన్ బాగా జరగాలి అని చెప్పి ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం గ్రామ సభలు మొదలు పెట్టినప్పుడు కూడా సిఓజెడ్పీ గారు అదన్నీ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్లీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామాన్ని స్వర్ణ గ్రామం కింద ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అనే ఆ ఒక విషయం మీద మనం ఇక్కడ చర్చలు అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో భాగంగా ఒకవేళ ఇండివిజువల్గా ఒక మనిషికి సంబంధించి ఏమైతే సదుపాయాలు ఇవ్వగలుగుతామో, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, ఎల్పిజి కనెక్షన్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటివి దాని గురించి మాట్లాడడం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రుణమేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అన్ని వర్గాల కార్పొరేషన్లను బలోపేతం చేస్తుందని అన్నారు. అనంతపురం నియోజకవర్గంలో సుమారు 40 లక్షల రూపాయల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా దాదాపు 40 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్లు ఉన్నాయి. ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు. ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి ఈ చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మా గౌరవ ముఖ్యమంత్రి యువతరం శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర కార్యాలయం నెల్లూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతరిక్ష విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. ప్రభుత్వం తరపున విశ్వనాథ శర్మని సన్మానించారు. ఈ కార్యక్రమంలో షార్లో పనిచేసిన పూర్వ శాస్త్రవేత్తలు, గూడూరుకు చెందిన పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలు ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, కానీ మన గూడూరులో మన డిఆర్డబ్ల్యూ కళాశాల జరుగుతుండడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ అంతరిక్షం పైన అందరికి కూడా కొంత అవగాహన అయితే వచ్చింది. అలాగే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అంతరిక్షం పైన ఏమేమి జరుగుతుంది, అంతరిక్ష సంబంధించిన విషయం, సైన్స్ సంబంధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా దాదాపు మహిళలు కూడా ఈ యొక్క రాకెట్ ప్రయోగంలో పనిచేసేటువంటి శాస్త్రవేత్తలు కూడా చాలా మంది ఉండడం కూడా విశేషం అని చెప్పి. శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదట ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు దేశ ప్రజలకు చిరస్మరణీయులు అన్నారు. నేటి తరం నేతలు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన మహోన్నత వ్యక్తి శక్తి. ఆయనకి ఆంధ్రాసింహం అని ఆంధ్రకేసరి అని బిరుదు కూడా రావడం జరిగింది. అటువంటి వ్యక్తుల త్యాగఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు. అటువంటి వ్యక్తికి గాంధీ మందిరం స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన మన స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. దేశాన్ని గురించి చాలా త్యాగాలను అతను జీవితాన్ని పణంగా పెట్టి 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బ్యారేజ్ నిర్మించడం జరిగింది. మొదటగా ప్రకాశం బ్యారేజ్, తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీను స్థాపించి ఆయన మన రాష్ట్రానికి మంచి చేసి ఒక యూనివర్సిటీ స్థాపన చేసి, అలాగే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించిన ఘనత మన ఆంధ్రకేసరి గారికి చెందుతుందన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వందలాది మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు సంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొని పూజలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో పూజ జరిపించారు. ఇక ప్రజల్లో పాల్గొన్న ముత్తైదువులకు అమ్మవారు రూపు, కుంకుమ, జాకెట్ ముక్క, లడ్డూ ప్రసాదంతో పాటు అన్న ప్రసాదం కూడా జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ బుద్దం మహాలక్ష్మి నగేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఏటా ఆనవాయితీగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలు చేయడం అలవాటుగా ఉంది. ఆ ప్రకారం దేవస్థానంతో పాటు పలువురు దాతలు కూడా వివిధ వస్తు సామాగ్రి ఇవ్వడానికి సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అదే భక్తులకి ఎటువంటి వర్షం పడినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం సిబ్బంది కానీ లేదా వైదికంగా అర్చకులు కానీ అందరూ సహకరించారు. అలాగే ప్రధానంగా ఈ కార్యక్రమం వెన్నుదన్నుగా నిలిచిన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే పట్టణ పెద్దలు, అలాగే మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ప్రోత్సాహ సహకారంతో అన్ని ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. విశేషంగా 700 మంది మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దీంతో ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ ఉదయం 81,165 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభ నష్టాలలో ఊగిసలాడింది. ఒక దశలో 80,883 వద్ద ఇంట్రాడే నష్టానికి పడిపోయిన సూచీ చివరకు కాస్త కోలుకుని 33 పాయింట్ల అత్యల్ప లాభంతో 81,086 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్లు పెరిగి 24,823 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి ₹83.89గా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.